Hello all. In this video, we see that paper 2 previous questions with explain detailed answers. First one. ఇవన్నీ కూడా జూన్ 2025లో టెట్ పేపర్లో తెలంగాణ టెట్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. ఫస్ట్ వన్, ఇండియా ఈజ్ డాష్ ఆఫ్ ద టూ కంట్రీస్. ఇండియా ఈజ్ డాష్ ఆఫ్ ద టూ కంట్రీస్. ఇక్కడ టూ కంట్రీస్ అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో ఉన్నటువంటి కంపారిటివ్ ఫామ్ ఉంది. స్ట్రాంగర్, 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 ఆల్ ఆర్ స్ట్రాంగర్. స్ట్రాంగర్ ముందు ఏ స్ట్రాంగర్ రాదు, స్ట్రాంగర్ రావచ్చు, బట్ మనకి ఇక్కడ దాన్ ఉంటే స్ట్రాంగర్ రావచ్చు, దాన్ లేదు. సో ఇక్కడ దా స్ట్రాంగర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దా స్ట్రాంగర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే వీఆర్ కంపేరింగ్ హియర్ ఓన్లీ టూ, రెండు వస్తువులు కానీ, రెండు మనుషుల్ని కానీ, పర్సన్స్ కానీ, వ్యక్తులు కానీ మనం ఏం చేస్తా ఉన్నాము, కంపేర్ చేస్తాం. ఇద్దరిని మాత్రమే కంపేర్ చేసి అందులో ఒకరు బెటర్ అని చెప్పాలనుకున్నప్పటికీ కూడా అది కంపారిటివ్ ఫామ్ అయినప్పటికీ కూడా దాని ముందు మనం దా వాడాల్సి వస్తుంది. జనరల్గా అయితే మనము సూపర్లేటివ్ ఫామ్స్ ముందు మాత్రమే దా వాడతాము, అది మీకు తెలుసు. కానీ మనం కంపేర్ చేసేటి ఓన్లీ టూ మాత్రమే. If you are comparing only two objects or two persons or two places or any two, then మనం ఆ కంపారిటివ్ ఫామ్ అయినప్పటికీ కూడా దాని ముందు దా అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ద సస్పెక్ట్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్. రైట్. సో ఆన్సర్ అక్యూజ్డ్ ఆఫ్ ట్యాంపరింగ్ విత్ అనేది కరెక్ట్ అవుతుంది. అక్యూజ్డ్ తర్వాత ఆఫ్ అనేది కామన్ గా వస్తుంది. ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అంటారు అక్యూజ్డ్ ఆఫ్. రైట్. ట్యాంపరింగ్ విత్, ట్యాంపర్ చేయడం. ట్యాంపర్ విత్ అంటే మీనింగ్ ఏంటి అంటే అండి, డ్యామేజ్ చేయడం. ట్యాంపరింగ్ విత్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాజ్ ఆఫర్డ్ ఏ లగ్జూరియస్ హోటల్ అండ్ ఐ సింప్లీ టుక్ ఎ రెయిన్ చెక్. రైట్. ఇక్కడ మనకి రెయిన్ చెక్ అంటే మీనింగ్ ఏంటి, ఈ ఇడియం కి మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఈ ఎక్స్ప్రెషన్ కి మీనింగ్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. రైట్. సో డిక్లైనింగ్ ద ఆఫర్ పొలైట్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Right? If you are doing a rain check, you are declining politely. దాన్ని మళ్ళీ తర్వాత చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో దాన్ని పొలైట్ గా రిజెక్ట్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ వాట్ కాల్డ్ టేకింగ్ ఎ రెయిన్ చెక్. నెక్స్ట్ వన్, ద ప్లాంట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ డాష్ ప్రాపర్టీస్ యాజ్ ఇట్ ఈస్ నైదర్ మేల్ నార్ ఫీమేల్ బై నేచర్. రైట్. అది స్వభావపూరితంగానే అది మేల్ కాదు, ఫీమేల్ కాదు అనుకున్నప్పుడు దానికి ఏ ప్రాపర్టీస్ ఉంటవి అంటే అసెక్షువల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అసెక్షువల్ ప్రాపర్టీస్ అంటే రిప్రొడక్టివ్ ప్రాపర్టీస్ అనేటివి కానిటువంటి ప్రాపర్టీస్ అన్నమాట. సో అసెక్షువల్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the match was called off due to the weather. Called off అంటే మీనింగ్ మీకు తెలుసు, ఆగిపోవడం. రైట్. ఆపేశారు. ఎందుకు ఆపేశారు? జనరల్ గా దేనికి ఆపేస్తారు? వెదర్ బాగాలేకుంటే ఆపేస్తారు. వెదర్ బాగాలేదు అనే మీనింగ్ లో మనకి ఇక్కడ ఉన్నటువంటి వాట్ ఇదేంటి, ఇంక్లమెంట్ అని. ఇంక్లమెంట్, ఇవన్నీ కూడా ఇంక్లమెంట్స్, బట్ స్పెల్లింగ్స్ కరెక్ట్ ఉంది మాత్రం ఇది. రైట్. Inclement. Actually, this question is to check your spelling sense. Inclement అంటే bad weather, unpleasant weather. Next, choose the meaningful sentence. ఇందులో meaningful sentence ఏముంది అంటే Shailesh along with his friends is attending the meeting. Right? Shailesh ఆయన ఫ్రెండ్స్ తో సహా మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నాడు.
యాక్చువల్ ఇక్కడ ఆప్షన్స్ లో ఈజ్ కాకుండా కొన్ని సెంటెన్సెస్ లో ఆర్ ఇచ్చి చెక్ చేయాల్సింది. బట్ ఈ యూనో జంబుల్ ద వర్డ్ ఆర్డర్ ని షిఫ్ట్ చేశాడు. ఐ డోంట్ గెట్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ హియర్, రైట్? సో శైలేష్ అటెండ్ అవుతా ఉన్నాడు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తో పాటు అటెండ్ అయ్యేది ఎవరు? శైలేష్. శైలేష్ ఇస్ సింగులర్, నో, దట్స్ వై ఈజ్ ఇస్ యూజ్డ్ హియర్. So this will be the correct answer. Kailash is attending along the meeting. No, along the meeting rather. Shailesh meeting along with the meeting will with the friends. No. So meeting కి ముందు మనకి హెల్పింగ్ వర్బ్ ఏదైనా ఉండాలి, వాస్ కానీ ఈస్ కానీ. Shailesh is attending along with his friends the meeting. అటెండింగ్ వర్బ్ తర్వాతే మనడు ఏం అటెండ్ అవుతుండో అనేది ఉండాలి. ఇక్కడే ఉండాలి మీటింగ్ అనేది. Right. So the fourth one will be the correct answer. Next, when in room లో ఉన్నప్పుడు చూస్ సారీ డూ యాజ్ ద రోమన్స్ డూ, రోమన్స్ లాగా చేయు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో అందుకే నేను చెప్తూ ఉంటాను, ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలి, క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ మీనింగ్, then you can go for the correct answer even though you don't know any grammatical rules. Right. Next one, identify the part with an error in the given sentence. ఇందులో ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ ఏది? టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్. టూ మెనీ కుక్స్ అంటే చాలా మంది, స్పాయిల్స్ ద బ్రోత్ అన్నారు. చాలా మంది అంటే వారు వస్తుంది. వారు అంటే మనకి ప్రొనౌన్ దే అవుతుంది. దే తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనము V1 ప్లెయిన్ ఫామ్ వాడతాము. V1 కి ఎస్ యాడ్ చేసినటువంటి ఫామ్ వాడము. రైట్. సో ఇక్కడ V1 కి ఎస్ యాడ్ చేసి ఉంది. సో దిస్ విల్ బి ద ఇన్కరెక్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the teacher said to the students, don't neglect your studies. Right. A reported sentence used, the correct answer will be like, the teacher advised, right, said to the students, don't neglect your studies. Don't neglect your studies అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి అది సజెషన్ కానీ అడ్వైజ్ కానీ ఇంకా రిక్వెస్ట్ కానీ అయి ఉండొచ్చు. టీచర్ స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది రిక్వెస్ట్ అని అనలేము, అడ్వైజ్ అని అనుకోవచ్చు. సో అడ్వైజ్డ్ గా మారిపోయింది. సెట్ టు అనేది రిపోర్టెడ్ లో అడ్వైజ్డ్ అయిపోతుంది. నెక్స్ట్, రైట్. సో నాట్ టు నెగ్లెక్ట్ ది స్టడీస్ అనాలి, టు నాట్ నెగ్లెక్ట్ అని అనకూడదు. ఆర్ డు నాట్ అనేది, యాజ్ ఇట్ ఈస్ డు నాట్ అనేది రాదు. రైట్. సో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. The teacher advised the students not to neglect their studies. Next one, the sachet అనకూడదు. The sachet hardly holds the liquid. రైట్. హార్డ్లీ అంటే అసలు అది పట్టుకోలేదు, ఏమాత్రము హోల్డ్ చేయలేదు అని. హోల్డ్ చేయలేదు అంటే ఇట్ ఈస్ ఏ నో స్టేట్మెంట్, అంటే నెగటివ్ స్టేట్మెంట్. రైట్. సో స్టేట్మెంట్ మనకి నెగటివ్ గా ఉన్నప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్ అడుగుతా ఉన్నాడు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్ లో ఉండాలి. పాజిటివ్ లో ఉన్న క్వశ్చన్ ట్యాగ్ ఏముంది ఇక్కడ? ఆప్షన్ 2, ఆప్షన్ 3 పాజిటివ్ లో ఉన్నది. బట్ డూ దే ప్రొనౌన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. క్వశ్చన్ ట్యాగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటది? హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్రొనౌన్. రైట్. సబ్జెక్ట్ ప్లేస్ లో ఏముంది? ద సాషే ఉంది. సాషే సింగులర్, సింగులర్ అంటే ఇట్. రైట్. సో అది లేదా ఇది అంటాం, సాషే అంటే సంచి అని. రైట్. సో దాన్ని అది లేదా ఇది అంటాం కానీ అవి కానీ వారు కానీ అనం. అవి కానీ వారు కానీ అంటే దే అనేది కరెక్ట్ ఆన్సర్ అయి ఉండేది, బట్ ఇట్స్ నాట్. సో సాషే ఈజ్ ఇట్. సో
This will be the correct answer. The sachet hardly holds the liquid, does it? Another correct answer. Next one you have is no sooner the room than the telephone rang. Right. So did he leave అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాక్చువల్‌గా డిడ్ హీకి బదులుగా ఇంకేం ఉండొచ్చు అక్కడ అంటే హ్యాడ్ హీ లెఫ్ట్. రైట్. సో ఇక్కడ సెంటెన్స్ ఫార్మ్ అనేది ఏంటి అంటే నో సూనర్ తర్వాత వచ్చేటువంటి క్లాజ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్‌ని చెప్తది. దాని తర్వాత వచ్చేటువంటి క్లాజ్ ఏమో మనకి తర్వాత జరిగినటువంటి యాక్షన్‌ని చెప్తది. 2 యాక్షన్స్ అయినవి ఒకటి తర్వాత ఒకటి అయినవి. ముందుగా జరిగిన యాక్షన్ ఏమో నో సూనర్ తర్వాత ఉంటది. తర్వాత జరిగినటువంటి యాక్షన్ ఏమో దాని తర్వాత ఉంటది. రైట్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఒక యాక్షన్ వెంటనే జరిగి ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్‌ని మనము ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే యాడ్ ప్లస్ V3తో అంటే పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో మనము దాన్ని యూజ్ చేయాలి. రైట్. కానీ మోడర్న్ గ్రామర్ ప్రకారము ఇన్ఫార్మల్‌గా కూడా యూ కెన్ యూజ్ సింపుల్ పాస్ట్. ఇక్కడ సింపుల్ పాస్టే, ఇక్కడ కూడా నో సూనర్ తర్వాత కూడా సింపుల్ పాస్టే యూజ్ చేయొచ్చు. రైట్. ఇంకెక్కడా కూడా సింపుల్ పాస్ట్ అనేది లేదు. ఇక్కడ డిడ్ ఉంది. సింపుల్ పాస్ట్ అనుకోవచ్చు. కానీ డిడ్ ప్లస్ V1 ఉంటేనే అది సింపుల్ పాస్ట్ అయితది. డిడ్ ప్లస్ V2 అనేది ఉండదు. పాసిబుల్ కాదు. నెక్స్ట్ క్వెషన్. హ్యాండిల్ ద వేస్ ప్రాపర్లీ డాష్ ఇట్ విల్ బ్రేక్ ఇంటూ పీసెస్. సెంటెన్స్ మీనింగ్ అనేది అర్థం చేసుకోవాలి. వేస్‌ని ప్రాపర్‌గా పట్టుకో. లేదంటే అది బ్రేక్ అయిపోద్ది. రైట్. సో లేదంటే అనే మీనింగ్ ఇచ్చేది ఇక్కడ మనకి ఆరెల్స్ మాత్రమే ఉంది. వేరే ఏది కూడా లేదు. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, hyperbole is a figure of speech employed for dash and overstatement. రైట్. హైపర్బోలి అంటే హైపర్‌టెన్సివ్ అంటారు. హైపర్‌టెన్సివ్ అంటే ఏంటి? ఎక్కువగా టెన్షన్ కలిగినటువంటి వ్యక్తి. రైట్. సో హైపర్బోలి అంటే ఎక్కువగా, అతిగా అని. రైట్. ఇక్కడ అతిగా అనే మీనింగ్ ఇవన్నీ కూడా అతిగా అనేటువంటి మీనింగ్‌లోనే ఉంటవిలే గానీ కరెక్ట్ స్పెల్లింగ్ మాత్రం దీనికుంది కాబట్టి this will be the correct answer. Actually, he is not, testing figures of speech here. He is testing spelling sense again. Exaggeration. Hyperbole is a figure of speech employed for exaggeration and overstatement. అతిశయోక్తి ఉన్నటువంటి సెంటెన్స్ గురించి చెప్పేదే హైపర్బోలి అంటారు. Next one. On the occasion of the festival, the streets were dashed with colorful lights. విత్ కలర్ఫుల్ లైట్స్. స్ట్రీట్స్ వెలిగించబడ్డవి అనే మీనింగ్ లో సెంటెన్స్ ఇక్కడ అర్థం కావాలి. ఫెస్టివల్లో. రైట్. సో వెలిగించబడడం అనేది ఇల్యూమినేటెడ్ అవుతుంది. రైట్. సో ఇవన్నీ కూడా ఇల్యూమినేటెడ్ కావు. డమ్ అని, రైట్, సారీ, ఇంకా తక్కువగా చేయడం అనే మీనింగ్ లో ఉంటాం. నెక్స్ట్, choose the correct option to complete the sentence. What happened yesterday? Yesterday నిన్న జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనము ఎందులో V2లో పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. రైట్. ఇక్కడ స్ప్రెడెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది కానీ స్ప్రెడెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. స్ప్రెడ్స్ అనేది V1 అవుతుంది. స్ప్రెడ్డింగ్ అనేది V4 అవుతుంది. స్ప్రెడ్ అనేది V2 ప్లస్ V3 ఫామ్ కూడా స్ప్రెడ్. V1, V2, V3 త్రీ ఫామ్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. రైట్. స్ప్రెడెడ్ అనేది ఇన్కరెక్ట్ ఫామ్. V2నే, బట్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ ఫామ్. రైట్. సో ఎస్టర్డే అన్నారు కాబట్టి V2 అనేది మనం యూజ్ చేయాలి అక్కడ.
నెక్స్ట్ రఘు ఈస్ డ్రంక్ వేరియస్ హిస్ ఫ్రెండ్ సోము ఈస్ రైట్. రఘు తాగాడు, సోము తాగలేదు అనే మీనింగ్లో మనకి సెంటెన్స్ అనేది అర్థం కావాలి ఇక్కడ. సో తాగలేదు అనే మీనింగ్ ఇచ్చేది సోబర్ ఒకటి మాత్రమే. అన్డ్రంక్డ్ అనేటువంటి వర్డే లేదు. ఇనెబ్రియేటెడ్ అన్నా ఇంటాక్సికేటెడ్ అన్నా కూడా డ్రంక్ అనేటువంటి మీనింగే వస్తుంది. తాగాడు అనే మీనింగే వస్తుంది. సో సోబర్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద సైంటిస్ట్ ఈజ్ a man of pragmatic approach and so he is a or an dash person. ఏ పర్సన్ అయి ఉంటాడు? ప్రాగ్మాటిక్ అప్రోచ్ అంటే ప్రాక్టికల్ అప్రోచ్ అని. సో మీనింగ్ తెలిస్తే మనకి ఇది ఆన్సర్ అని తెలిసిపోతుంది. యూటోపియన్ అంటే ఏంటి? ఆదర్శవంతమైన, ఇలా ఉండాలి అనుకునేటువంటి. ఐడియలిస్టిక్ అంటే ఇలా ఉండాలి అనుకునేటువంటి. ఇంప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్గా వీలు కాని అనేటువంటి. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్గా వీలయ్యేటువంటి మీనింగ్. సో 4 will be the correct answer. నెక్స్ట్, గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. ఇన్కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. రైట్. సో ఫస్ట్ వన్ చూడండి. ద సస్పెక్ట్ వాజ్ సమండ్ బిఫోర్ ద కోర్ట్. వాజ్ సమండ్ బిఫోర్ ద కోర్ట్ meaningful. The letter was the letter has already been dispatched. Okay. The old man was would has been అన్నాడు. would has been అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. would, should, could తర్వాత మనకి పాసిబుల్ అయ్యేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏముంటాయి అంటే would తర్వాత have రావచ్చు, లేదా would తర్వాత be రావచ్చు, లేదా would తర్వాత V1 మాత్రమే రావచ్చు. సో దీస్ ఆర్ ద పాసిబుల్ యూనో యాక్సీడింగ్ అంటే తర్వాత వచ్చేటువంటి వర్డ్స్ అన్నమాట. సో ఇవి కాకుండా హ్యాస్ కానీ అట్లాంటివి కానీ రావడానికి వీలు ఉండదు కాబట్టి దిస్ విల్ బి ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్, ద డాష్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య ఈజ్ నోన్ యాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. రైట్. చంద్రగుప్త మౌర్యుని యొక్క పాలన అనేది స్వర్ణయుగంగా భారతదేశ చరిత్రలో పిలువబడుతుంది అనే మీనింగ్లు సెంటెన్స్ మీకు అర్థం కావాలి. పాలన అనేటువంటి మీనింగ్ ఇచ్చేది రీన్ అనేటువంటి ఈ స్పెల్లింగ్ మాత్రమే. ఇవన్నీ కూడా ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్. నెక్స్ట్, గ్రాఫోఫోనమిక్ రెఫర్స్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్. గ్రాఫోఫోనమిక్ వర్డ్లోనే మీనింగ్ ఉంటుంది చూడండి. గ్రాఫ్ అంటే రాయడము, రాయబడింది. ఫోనమిక్ ఫోన్లో ఏమి వింటాం మనం? సౌండ్స్ వింటాము. ఫోనమిక్ అంటే సౌండ్కి సంబంధించింది. యూ కెన్ సీ నౌ హియర్. రిటర్న్ లెటర్స్ రాయబడినవి, స్పోకెన్ సౌండ్స్ రైట్. సో ఇక్కడ కూడా స్పోకెన్ సౌండ్స్ ఉంది, లిజనింగ్ ఉంది, ఒకదాని గురించే ఉంది. రిటర్న్ లెటర్స్ ఉంది, గ్రామర్ ఉంది, ఒకదాని గురించి ఉంది. ప్రొనౌన్సియేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఇక్కడ కూడా ఒకదాని గురించే ఉంది. రైట్. రెండు కలిపి ఉంది ఏంటి? ఫస్ట్ ఆన్సర్. సో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ఇన్కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ బెంగళూరు ప్రాజెక్ట్. బెంగళూరు ప్రాజెక్ట్ అనేది ఒక టీచింగ్ మెథడ్స్ కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్. ఇట్ వాజ్ డన్ బై ఎన్ఎస్ ప్రభు. ఇది కరెక్టే. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ కండక్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్, సిఎల్టీకి సంబంధించింది. నెక్స్ట్, టాస్క్ బేస్డ్ లెర్నింగ్ టీచింగ్ కి కూడా సంబంధించింది. It is based on the hypothesis meaning is best learnt when the focus is on form. ఫామ్ గురించి కానీ గ్రామర్ గురించి కానీ పట్టించుకోవద్దు అని చెప్తుంది ఈ ప్రాజెక్ట్. రైట్. సో దిస్ ఈస్ అ ఇన్కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి అడిగింది కూడా ఇన్కరెక్ట్ ఆప్షన్. రైట్. ద ప్రాజెక్ట్ వాజ్ క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ ద 1979 and 81. This is also correct. Next, what is the main goal in teaching vocabulary to beginners? Beginners కి vocabulary టీచ్ చేయడంలో మనకు ఉండేటువంటి గోల్ ఏంటి? బిల్డింగ్ బేసిక్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్. రైట్. ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి వర్డ్స్ చెప్పాలి వాళ్ళకి, బేసిక్ వర్డ్స్ చెప్తా ఉండాలి. అడ్వాన్స్డ్ సినానిమ్స్ చెప్పలేము. రైట్. లాంగ్ వర్డ్ లిస్ట్ ఇవ్వలేము.
అండ్ లాటిన్ రూట్స్ వాడికి వర్డ్సే రావట్లేదంటే ఇక రూట్స్ గురించి ఏమాత్రం చెప్పలేము. అది నెక్స్ట్, choose the most effective criterion for assessing the learner's writing ability. Right? లర్నర్ రైటింగ్ ఎబిలిటీని అసెస్ చేయడానికి ఎఫెక్టివ్ క్రైటీరియన్ ఏంటి అంటున్నాయి. ద లర్నర్ ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్ కోహియరెంట్లీ అండ్ సిస్టమాటికలీ. రైట్, లర్నర్ మనకి రైటింగ్లో ఐడియాస్ని కోహియరెంట్గా అండ్ సిస్టమాటిక్గా, రైట్, ఇంకా దీన్ని ఏమంటారు, కొహెసివ్లీ అంటారు. కొహెసివ్లీ అండ్ కహియరెంట్లీ ఉండాలి. రైటింగ్ కరెక్ట్ ఉంది అంటే ఈ రెండు ఉంటే కరెక్ట్ ఉన్నట్టు. రైట్, సో ఈ ఆప్షన్స్ అనేటివి మనకి ఇక్కడ ఎక్కడా కూడా కనిపించలేదు కాబట్టి దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎటిమాలజీ. ఎటిమాలజీ అంటే మీనింగ్ మీకు తెలుసు ఆల్రెడీ, ద స్టడీ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ వర్డ్స్, రైట్, అండ్ ఇన్ విచ్ దేర్ మీనింగ్స్ హ్యావ్ చేంజ్డ్ త్రూ అవుట్ ద హిస్టరీ ఈస్ కాల్డ్. సో హిస్టరీలో ఒక వర్డ్ యొక్క మీనింగ్ అనేది ఎలా చేంజ్ అవుతూ వస్తున్నవి అని చదివేది ఎటిమాలజీ అవుతుంది. ఫొనాలజీ అంటే సౌండ్స్ గురించి చదువుతుంది. క్రొనాలజీ అంటే వారసత్వము, రైట్, డైనస్టీ వంశాల గురించి చదువుతూ ఉంటుంది. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని చదువుతూ ఉంటుంది. నెక్స్ట్, మార్ఫాలజీ అంటే వర్డ్స్ యొక్క ఫామ్ గురించి చదువుతూ ఉంటాయి. అఫిక్సెస్ యాడ్ చేస్తూ ఉంటే నౌన్ వర్బ్ కావడం, రైట్, లేదు అంటే వర్బ్ అనేది అడ్వర్బ్గా, అడ్జెక్టివ్గా, అలా ఒక వర్డ్ యొక్క ఫామ్ అనేది అఫిక్సెస్ యూజ్ చేసి మనం ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అనేది మార్ఫాలజీ చెప్తా ఉంటాం మనం. నెక్స్ట్ and last question in this paper, Stephen Krashen's input hypothesis states that learners progress in their in their knowledge of language when they comprehend language input, that is, right. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి అంటే, స్టీఫెన్ క్రషన్స్ యొక్క ఇన్పుట్ హైపోథిసిస్ అనేది చెప్తా ఉంటది. ఏం చెప్తా ఉంటదట, లర్నర్స్ అనే వాళ్ళు ప్రోగ్రెస్ అవుతా ఉంటారు, ప్రగతిని సాధిస్తూ ఉంటారు వినడంలో, నేర్చుకోవడంలో. ఎప్పుడు when they comprehend language input, లాంగ్వేజ్ ఇన్పుట్ని ఏ విధంగా అర్థం చేసుకున్నప్పుడు, ఏ లాంగ్వేజ్ ఇన్పుట్ అనేది ఏ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లెర్నింగ్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఆయన యొక్క క్రషన్స్ యొక్క ఇన్పుట్ హైపోథెసిస్ లో అనేది క్వశ్చన్. స్టీఫెన్ క్రషన్స్ యొక్క ఇన్పుట్ హైపోథెసిస్ ప్రకారము లర్నర్ అనేవాడు వాడి నెక్స్ట్ లెవెల్కి సంబంధించినటువంటి ఇన్పుట్ అనేది ఏ విధంగా ఉంటే వాడు ప్రోగ్రెస్ అవుతాడు అనేది క్వశ్చన్. రైట్, సో స్లైట్లీ మోర్ అడ్వాన్స్డ్ దాన్ దే కరెంట్ లెవెల్ ఉండాలి. కరెంట్ లెవెల్ ఇప్పుడు వాడుకున్నటువంటి నాలెడ్జ్కి కొంచెం అడ్వాన్స్డ్ ఇన్పుట్ అనేది ఇస్తే లెర్నింగ్ అనేది ప్రోగ్రెస్ ఉంటుంది. కరెంట్ లెవెల్కి ఇక్కడ ఏమన్నాడు, బియాండ్ అన్నాడు. అంటే బియాండ్ అంటే అసలు కరెంట్ నాలెడ్జ్కి చాలా మిక్కిలి ఎక్కువ ఇన్పుట్ ఇవ్వడం అన్నమాట, అలా ఇవ్వలేం. నెక్స్ట్, ఫ్యూచర్ లెవెల్ అన్నాడు. ఫ్యూచర్ లెవెల్ అసలే తీసుకోవాలి, ప్రీవియస్ లెవెల్ కూడా తీసుకోవాలి. రైట్, కరెంట్ లెవెల్కి మనం అడ్వాన్స్డ్గా ఇచ్చుకుంటూ వెళ్తే ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ప్రీవియస్ లెవెల్కి అడ్వాన్స్డ్గా ఇస్తే మనకి ఆల్రెడీ కరెంట్ లెవెల్ వస్తాడు మళ్ళీ వాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అటెంటివ్ participation in the session. Thank you very much for watching this video, and for more in detailed explained videos, please subscribe, share and like. Thank you so much. Keep watching. Thank you.